నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు ఎక్కువ ఆదరణ ఉన్నందున కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు ప్రవేశపెడుతున్నారు. ఆ వివరాలను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే కొత్త వందే భారత్ రైలు అయితే అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు ఎక్కువ ఆదరణ ఉన్నందున ఈ రైళ్ల ప్రాధాన్యత కూడా పెరిగింది. ఇప్పటికే ప్రారంభమైనటువంటి వందే భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తుండగా మరికొన్ని మార్గాల్లో కొత్త రైళ్లు ప్రారంభానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ రైలు నిర్వహించేటువంటి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ రూటుపై ఒక నిర్ణయానికి కూడా రావడంతో త్వరలోనే ఈ రైలు ప్రారంభంపై అధికారిక ప్రకటన అనేది వెలువడనుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు కొత్త వందే భారత్ రైలు సేవలకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక అభ్యర్థనలు వచ్చాయి. ఇప్పటికీ విశాఖ, సికింద్రాబాద్, తిరుపతి మధ్య ఈ వందే భారత్ రైలు విజయవంతంగా నడుస్తుంది. విజయవాడ, చెన్నై వందే భారత్ను కూడా మంచి ఆదరణ అందుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు కొత్త సర్వీస్ ప్రారంభించాలని గట్టి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కాచిగూడ, యశ్వంతపూర్ వందే భారత్ రైలు కూడా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యతో మంచి స్పందన అయితే కనిపిస్తుంది. ఈ ప్రతిపాదనపై తాజా చర్చలు జరుపుతున్న సమయంలో టీడీపీ పార్టీ నేత ఎంపీ లావు కృష్ణదేవరాయలు రైల్వే మంత్రితో ఈ విషయంపై స్పందించారు. దీనికి బెంగళూరు వరకు ఉన్నటువంటి రైలు ప్రయాణం గురించి వివరించారు. ఇంకా ప్రయాణికులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి ఆయన తెలియజేశారు. ప్రస్తుతం గుంటూరు, బెంగళూరు రైల్వే ప్రయాణం దాదాపు 16 గంటలు పడుతుంది. ఇది ప్రయాణికులకు బాగా కన్ఫామ్గా కొంత ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఈ మార్గంలో వందే భారత్ రైలు అవసరం అవుతుందని ఈ యొక్క ప్రతిపాదనకు వచ్చి రైల్వే మంత్రికి చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆయన స్పందించడం జరిగింది. రూట్ ఖరారు చేసిన తర్వాత రైల్వే అధికారులు కూడా ఈ రైలు మార్గంలో నడపాలనే దానిపై ప్రాథమిక నివేదికగా అదే తయారు చేస్తున్నారు. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం మీదుగా అంటే ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, ఎక్కడ హాల్టింగ్లు అనే విషయం కానీ ఇప్పుడు పరిశీలిస్తే గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతాల మీదుగా నంద్యాల, డోను, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంక ప్రాంతాల్లో స్టాపులు ఉండేలాగా ఈ యొక్క మార్గాన్ని ప్రతిపాదించారు. త్వరలోనే ఈ ప్రతిపాదనపై అధికారిక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని రైల్వే శాఖ కొంత చెప్తుంది. సాంకేతిక అంశాలను కూడా పరిశీలించి ఈ నెలాఖరులోపు డిసెంబర్ నెలాఖరులోపు వందే భారత్ రైలు ప్రారంభంపై అధికారిక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క విజయవాడ నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు మరియు ఎక్కడ ఆపుతారు, హాల్టింగ్లు ఎక్కడ అనేది విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.